తెలంగాణలో ఉండే జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడొద్దా? మాట్లాడితే కేసులు పెడతారా? ప్రశ్నిస్తే పోలీసులను పంపిస్తారా? విమర్శిస్తే థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తారా? ఇదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో. అంటే ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే భారతదేశంలో ఉన్న రాజ్యాంగమే అమలు అవుతుందా, లేక కొత్త రాజ్యాంగం అమలు చేస్తురా? ఏపీ పోలీసులు కానీ, ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ నాయుడు కానీ, మంత్రి గీత కానీ ఎందుకు తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ మేధావుల మీద మీరు పగబడుతున్నారు? ఎందుకు తెలంగాణ మేధావుల, తెలంగాణ జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తున్నారు? మొన్నటికి మొన్న కేవీఆర్ అనే ఒక జర్నలిస్టు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ బాబు గురించి, రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటూ ఒక వీడియో చేస్తే, ఒక వీడియోలో ప్రశ్నిస్తే ఆయనకు థర్డ్ డిగ్రీ చేసిరు విచారణకని తీసుకుపోయి, తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి అక్రమంగా రాత్రి అరెస్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నం చేశారు విజయనగరం పోలీసులు. ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిసిన విషయం మీద మాట్లాడినందుకు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మీద పగబట్టింది ఏపీ ప్రభుత్వం. మొత్తం ఏపీ ప్రభుత్వము, జనసేన, పవన్ కళ్యాణ్ ఒకటి తిరిగి ఆయన మీద ఎక్కడికక్కడ ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమని? మనము మనుషుల్ని అరెస్టు చేసి జైల్లోకి పంపిస్తే పార్టీ పెరుగుతుందా అని. ఆయన అట్లా నిన్న మాట్లాడిందో లేదో ఇలా నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. మరి జస్ట్ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మేధావులు, తెలంగాణ జర్నలిస్టులు ఏపీ రాజకీయాల గురించి, ఏపీ ప్రభుత్వ విధానాల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితేనే మీకు అంత మంటమంటుతున్నది. అంత ఏమైతే అంత ఇది పడిపోతుందని మీరు విమర్శ చేస్తే చేయొద్దా? ఏపీ ఒక జర్నలిస్ట్ అంటాడు, ఒక మేధావి అంటూ ఒక ప్రాంతానికే పరిమితమా? మాట్లాడవచ్చు కదా, ఎవరైనా మాట్లాడతారు. మాట్లాడితే తప్పేముంది? విమర్శ తీసుకోలేనప్పుడు, విశ్లేషణ తీసుకోలేనప్పుడు మీరేం రాజకీయ నాయకులు, మీరేం ప్రభుత్వాలు, మీరేం పార్టీలు నడిపిస్తారు? కె నాగేశ్వరరావు గారు అన్నది ఏముంది? ఆయన పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిసి జగన్ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కోరిండు. లేదు, జగన్ మాకు ఎప్పటికీ మిత్రుడు, నువ్వు చంద్రబాబు నాయుడికి ఇప్పటి మందం మిత్రుడివి అని చెప్పేసి అమిత్ షా అన్నాడు అని ఆయన ఒక విశ్లేషణలో భాగంగా, ఒక ఇంటర్వ్యూలో భాగంగా అంటాడు. అంటే తప్పేమైంది? లేనిపోని రకరకాల విమర్శలు చేస్తారు కదా. నువ్వు అమిత్ షాను కలిసి నిజం కదా, సరే నువ్వు ఏం మాట్లాడుకున్నావు, అంతర్గత విషయాలు బయటకు వచ్చినాయి, బయట పెట్టిండు అనే అక్కస్తోనా, లేకపోతే జగన్ టార్గెట్ చేసిన విషయం బయట పెట్టినానా? ఎందుకు కె నాగేశ్వరి మీద టార్గెట్ చేసింది మీరు? కె నాగేశ్వర్ అనే కాదు, తెలంగాణలో ఏపీ రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ నాయుడు గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఏం భయపట్టిస్తారా తెలంగాణ బిడ్డల్ని? భయపట్టిస్తారా తెలంగాణ జర్నలిస్టులని? భయపట్టిస్తారా తెలంగాణ మేధావులను? ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఏపీ రాజకీయాల గురించి మాట్లాడతారు, యూపీ రాజకీయాల గురించి మాట్లాడరు, తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడతారు. జర్నలిస్ట్ అంటారు, మేధావి అంటారు, ఏ రాజకీయాల గురించి అయినా మాట్లాడతారు, ఏదైనా విశ్లేషణ చేస్తారు. చేస్తే మీరు పోలీసులను పంపి టార్గెట్ చేసి ఇది చేస్తారా? అసలు ఈ ప్రజాస్వామ్య దేశమే కదా, ప్రజాస్వామ్య దేశమే కదా. ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మాట్లాడినందుకు ఎందుకు ఇట్లా కేసులు? మాట్లాడేందుకు ఎందుకు పోలీసు బలగాలను ఇళ్ళ మీదకి పంపుతారు? సరే, ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేసుకోపోతున్నారు, తెలంగాణ మేధావులు ఇళ్ళ మీదకి పోతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టే? తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి, హోంశాఖ తన దగ్గరనే ఉంది కదా, రేవంత్ రెడ్డి దగ్గర. ఎందుకు స్పందించడు? మీరెట్లు వస్తారా, మా పర్మిషన్ లేదని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు తొత్తు, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి. తెలంగాణలో ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తుంది కాబట్టి, ఆయన డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈయన చేస్తుంది, అంతే. అందుకే అడ్డుకుంటలేడు. లేకపోతే మా తెలంగాణ బిడ్డలను మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఫస్ట్ మా అనుమతి తీసుకోవాలి కదా. మీరు మా రాష్ట్రంలోకి రావాలంటే, మా రాష్ట్రంలో ఉన్న పౌరుల మీద, మా రాష్ట్ర తెలంగాణ బిడ్డల మీద మీరు చర్యలు తీసుకోవాలన్నా, కేసులు పెట్టాలన్నా, అరెస్ట్ చేయాలన్నా మా పర్మిషన్ తీసుకోవాలి కదా, మా అనుమతి అని చెప్పేసి ఎందుకు ఒక రూల్ పాస్ చేసి తెలంగాణ పక్కన నిలబడి, తెలంగాణ పక్షాన నిలబడి ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు? ఆయన మోడీ సంకల పిల్లి, ఈ చంద్రబాబు నాయుడు సంకల సద్ది రేవంత్ రెడ్డి అంటే ఆయన. అందుకే మాట్లాడాడు. తెలంగాణ బిడ్డలు ఏమైపోయి ఆయనకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, మోడీ చల్లకుంటే రేవంత్ రెడ్డికి చాలు. తెలంగాణ బిడ్డల మీద కేసులు పెడితే బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. హోంమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ నాయకుని కదా, నువ్వు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నావు కదా. చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పినావా తెలంగాణ రాష్ట్రాన్ని? పవన్ కళ్యాణ్కి అప్పచెప్పినావా? వాళ్ళేమో మనల్ని తల్లిని పిల్లలు వేరు చేసిరు అంటాడు. ఒకరు కట్టుబడులతో ఎలగొట్టినని చెప్పేసి ఇంకొకరు మాట్లాడతాడు. అట్లా మాట్లాడిన వాళ్ళు ఇన్నే ఉన్నాయి, వాళ్ళ ఆఫీసులు ఇన్నే ఉన్నాయి, వాళ్ళ సంసారాలు ఇన్నే ఉన్నాయి, వాళ్ళ బిజినెస్లు ఇన్నే ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ తెలంగాణ బిడ్డలు మీద పడతారా? ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం చూస్తుంది, తెలంగాణ బిడ్డలు చూస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులు చూస్తున్నారు, తెలంగాణ మేధావులు చూస్తున్నారు. ఇప్పటికే ఒకసారి బగాయిస్తే 10 ఏళ్ళు
పట్టింది మీరు కోలుకోనికే. మళ్ళా ఇప్పుడు మీ ఓడు ఉందని చెప్పేసి తమాషలా, మీ ఓడున్నా ఎవరున్నా తెలంగాణ బిడ్డలు భయపడుతూ లేం కాదు. తెలంగాణ మళ్ళీ తిరగబడ్డది అనుకో, ఈసారి ఆయనకే జాడ లేకుండా పోతుంది. 10 అడుగుల లోతు 100 అడుగుల లోతు పెడతారు తీసుకుపోయి. ఆ పరిస్థితి చేసుకోకండి. మీ రాష్ట్రం రాజకీయాలు మీరు చేసుకోరు. ఒక జర్నలిస్ట్ అంటాడు, ఒక మేధావి అంటాడు, ఏ రాజకీయ పరిస్థితి గురించి అయినా, ఏ రాష్ట్రం గురించి అయినా మాట్లాడతాడు, విశ్లేషణ చేస్తాడు, విమర్శ చేస్తాడు. ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగమే అమలవుతున్న దేశంలో, ఆ రాజ్యాంగమే ఆ ప్రజాస్వామ్యం అమలవుతున్న దేశంలో ఉన్నారు. మీరు అదే దేశంలోనే, మేము అదే దేశంలో ఉన్నాం. మీరు కొత్త రాజ్యాంగాలు, కొత్త బుక్లు ఏం లేవు. మీరు రెడ్ బుక్లు ఉంటే మీరు రెడ్ బుక్లు మీ దగ్గర పెట్టుకోరు. తెలంగాణ బిడ్డల జోలికి, తెలంగాణ బిడ్డల పేర్లను రెడ్ బుక్ల జోలికి రానియకండి.